కడుపు కొట్టాలనుకుంటున్నావు నువ్వు దొంగోడు కదా అని ఎవడన్నా అంటున్నాడా? లేదు లేదు. అవును, మరి అదే మరి. నోరు మూసుకుని అంటున్నారంటే ఏంటి? వీళ్ళంతా రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు కదా. ఇంకోటి జూరాలదే పోనీ ఆయన చెప్పిందే నిజం అనుకుందాం. నేను చెప్పినటువంటి విధంగానే ఆ జూరాల ప్రాజెక్టుదే కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు అంతకుముందు? సుదీర్ఘకాలం పరిపాలింది కాంగ్రెసే కదా. అవును. ఈవెన్ విభజన సమయంలో ఉంది కూడా కాంగ్రెసే కదా అధికారంలో. ఎందుకు ప్రాజెక్టు పూర్తి చేయలే? కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించి కొన్ని డిజైన్స్ తేడాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రాలో ప్రాజెక్టులు ఓకే చేసుకునే టైంలో తెలంగాణకి రాయలసీమకు కూడా బోల్డ్ ఓకే చేసేసాడు ఆయన. అదే ధనయజ్ఞం అని వీళ్ళు రచ్చ చేశారు. జలయజ్ఞం అనేది అతను బిగిన్ చేశాడు. అలా వచ్చిన ప్రాజెక్టులో ఒకటి జూరాలది. కానీ ఆ వయబిలిటీ వర్కౌట్ కావట్లా చాలా చోట్ల. ఇప్పుడు మీకు విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ తర్వాత అసలు మనకి ఆయకట్టు లేదు ఎక్కడ. ప్రకాశం బ్యారేజ్ అనేది 12.5 లక్షల ఆయకట్టు కూడా అక్కడ నిలబడే 3 TMCలు అక్కడ నిలబడేది. మీకు తెలుసో తెలీదు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 TMCలకు మించి నిలబడదు. గేట్ ఎత్తితే సముద్రంలోకి పోయడమే. ప్రతి ఏడాది 100 TMCలు సముద్రంలోకి పోతున్నాయి. దానికి రాజశేఖర రెడ్డి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఎక్కడ తేల్చారు? పులిచింతల దగ్గర అయితే 2 కొండలు ఉన్నాయి, కొండల మధ్యలో బ్యారేజ్ అయితే తొందరగా కట్టారు.